వెల్కమ్ టు మై షో. నేను మీ రాజా. ఈరోజు మనతో దర్శకులు, నటులు కాశీ విశ్వనాథ్ గారు ఉన్నారు. అంటే ఇంత సింపుల్‌గా ఎందుకు పరిచయం చేస్తున్నానంటే, ఆయనకి ప్రత్యేక పరిచయం ఇప్పుడు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు వారందరికీ ఆయన సుపరిచితమే. కాబట్టి ఆయనతో ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నాను. అయితే మిగతా అన్ని ఇంటర్వ్యూలాగా ఒక విభాగానికి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే ఉండదు. ఎందుకంటే ఆయన ఒక పరిపూర్ణమైన మనిషి ఇండస్ట్రీలో. అంటే కొన్ని 15, 18 సంవత్సరాల పాటు ఆయన డైరెక్టర్‌గా, కో డైరెక్టర్‌గా, అసోసియేట్‌గా చాలా సినిమాలకు పనిచేశారు. తర్వాత డైరెక్టర్‌గా సినిమాలు చేశారు. తర్వాత నటుడిగా వర్క్ చేస్తున్నారు. సో, ఒక పరిపూర్ణమైన మనిషితో ఒక పరిపూర్ణమైన ఇంటర్వ్యూ రాబోతుంది. మీకందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. హాయ్ సార్, నమస్తే. నమస్తే. సార్, అంటే చాలా సంవత్సరాలు వెనక్కెళ్తే సార్, ఆహ్, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో ఇంటర్వ్యూ అనంగానే నేను ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. ఒక ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న చూశాను. నేను ఆ ప్రశ్నతోనే స్టార్ట్ చేస్తాను సార్. అలాగే. ఒక వ్యక్తి సినిమాలపైన ప్రేమతో సినిమా ఇండస్ట్రీలోకి పోతుంటే, తల్లిగారు చెడిపోతావేమో ఇండస్ట్రీలో భయంగా ఉన్నప్పుడు, అమ్మా నేను ఇండస్ట్రీలో గెలిచినా, ఓడిపోయినా ఈరోజు ఎలా వెళ్తున్నానో తిరిగి అలాగే వస్తాను. హ్మ్. అంతే స్వచ్ఛంగా తిరిగి వస్తాను. ఇదైతే నీకు ప్రామిస్ చేస్తున్నాను అని చెప్పి మీరు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఈ రోజుకి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది సార్? దాదాపు 40 40 ఏళ్ళు. మీ అమ్మగారికి ఇచ్చిన మాట అలాగే ఉంది కదా? అలాగే ఉంది. హ్మ్. ఏ అలవాట్లు చేసుకోలేదు. మా హ్మ్. మదర్‌కి మెయిన్ ఏంటంటే డ్రింకు, సార్. సిగరెట్టు, సార్. ఇంక మిగతా ఉమనైజేషన్ ఇవన్నీ ఉంటాయి కదా! సార్. సినిమా ఫీల్డ్ అంటే అన్నీ ఉంటాయి. అక్కడికెళ్తే పాడైపోతాడు. సార్. ఒక్కడే కొడుకు, రీజనబుల్‌గా ఆస్తులున్నాయి కదా! ఎందుకు హ్మ్. పంపించటం అని చెప్పి రిలేటివ్స్ కానీ, సొసైటీ కానీ భయపెడితే మా మదర్ నా దగ్గరకు వచ్చి అన్నమాట అనమాట. హ్మ్. వద్దురా నువ్వు వెళ్ళొద్దు అది ఇది అంటే నేను చెప్పాను, అమ్మ వాటి కోసం మీరు భయపడితే అవేవి లేకుండా ఇప్పుడు ఎలా వెళ్తున్నానో అలా వస్తాను. సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా హ్మ్. ఇంటికి వచ్చేస్తే మనకు ఎలాగూ ఉండటానికి తినటానికి బాగానే ఉంది కదా హ్మ్. అని అంటే సరే నీ ఇష్టం అని అంటే అప్పుడు మెడ్రాస్ వెళ్ళాం. సార్. వెళ్ళినప్పుడు కొన్ని పరిస్థితులు ఇప్పుడు నవేడేస్ ఏంటంటే మా ఊర్లో 99% తాగుతారు. హ్మ్. అప్పుడు నేను తాగి చెడిపోతానో లేకపోతే ఇంకో అలవాటు అయిపోద్దేమో అని మా మదర్ కంగారు పడింది. పరిస్థితులన్నీ మారిపోయినాయి. నాకు కూడా అలాంటి పరిస్థితులు చాలా ఎదురైనాయి. సార్. ఎందుకు సత్యనారాయణ గారు, అల్లు రామలింగయ్య గారు వాళ్ళు ఒక షూటింగ్లో నన్ను రెచ్చగొట్టి హ్మ్. తాగుడు ఉండదు, సిగరెట్ ఉండదు, అది ఉండదు, ఇది ఉండదు, ఎలాగే నీకు కాలక్షేపం, హ్మ్. సరదాగా ఈరోజు నాతో కలిసి అన్న సందర్భాలు కూడా జరిగినాయి. సారీ అండి మా మదర్కి మాట ఇచ్చాను అని అలా క్రిటికల్ సిచ్యువేషన్లో అవాయిడ్ చేశాను. మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా అర్థం చేసుకుని కంపెనీ ఇస్తాను. సార్. డ్రింక్ చేసేవాళ్ళు హెయిట్ అని కానీ అది తప్పు అని కానీ నా ఉద్దేశం కాదు. హ్మ్. నేను ఆ రోజునేదో మాట ఇచ్చాను, దాని మీద అలాగా అయిపోయింది. తర్వాత అందరికీ అలవాటు అయిపోయి ఎవరు జీడిపప్పు తింటావా లేకపోతే చికెన్ తింటావా అన్న పద్ధతిలోనే ఉంటారు కానీ భలే నేను తాగు అది ఇది అని అంటారు. సార్, మొదటి ప్రశ్న ఇది ఎందుకు అడిగానంటే, చాలామంది యంగ్‌స్టర్స్ ఉంటారనమాట. మానేయాలని ఉంటది. అయితే ఉన్న కమిట్మెంట్స్, ఫ్రెండ్‌షిప్పు, సో, వీటి వల్ల కుదరట్లేదు. రకరకాల రీజన్స్ చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఒక మనిషికి ఒక దృఢ సంకల్పం ఉంటే ఎంత స్ట్రాంగ్‌గా ఉండొచ్చు అని ఈ జనరేషన్‌కి తెలియడానికి మీరు ఎగ్జాంపుల్ అని చెప్పి చెప్పడానికి ఒక మంచి విషయం కాబట్టి దీంతో స్టార్ట్ చేశాను. అదే దీంట్లో ఇంకో విషయం కూడా ఉంది. అంటే సందర్భం వచ్చింది కాబట్టి యంగ్స్టర్స్ అందరికీ ఒక అందరూ అనుకోవటం లేకపోతే వాళ్ళకి అనిపించటం అలవాట్లు ఉంటే సర్కిల్ ఉంటుంది, సార్. సర్కిల్ ఉంటే మన భవిష్యత్తు బాగుంటుంది, అవకాశాలు వస్తాయి అని అంటారు చూసా, అదంతా చాలా ఫాల్స్. హ్మ్. టాలెంట్ ఉంటే అవకాశాలు వస్తాయి. బా! కష్టపడి ఆ టాలెంట్కి తగ్గట్టు ప్రయత్నం ఉంటే అవకాశాలు వస్తాయి తప్ప 10 మందిలో వెళ్ళి వాళ్ళు మందు తాగమంటే తాగి లేకపోతే వాళ్ళకు ఒక క్వార్టర్ ఇప్పించి హ్మ్. వాళ్ళతో మాట్లాడితే ఆ నైట్ వరకు వాళ్ళు ఆకాశంలో ఎత్తుతారు, మన్నాడు మర్చిపోతారు. సార్. వాటి వల్ల ప్రయోజనం అనేది ఏమి ఉండదు. బట్ అలవాట్లు అనేవి ఏంటంటే మనం లైఫ్లో కొన్ని వదలలేని అలవాట్లు ఉంటే వాటిని లిమిట్గా
ఎంజాయ్ చేసి మిగతాదంతా కూడా కెరీర్‌కి కొంచెం స్పెండ్ చేసి కష్టపడాలి తప్ప